హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము మిర్చి బజ్జీలు అలాగే ఆనియన్ పకోడీ, ఎగ్ బజ్జీ కూడా చేసేద్దాము. అయితే నిన్న వెదర్ అనేది కూల్గా చల్లగా ఉంది కదా, అందుకోసమని నేను స్నాక్స్ ఏమైనా చేసేద్దామా అని ఆలోచిస్తే ఇంట్లో మిర్చీలు ఉండే, అందుకే మిర్చి బజ్జీ చేద్దాము అని చెప్పేసి మిర్చీలు చేశాను అన్నమాట. ఎగ్స్ కూడా ఉంటే ఎగ్స్ బాయిల్ చేసి ఎగ్ బజ్జీ కూడా చేశాను. ఎలా చేశాను అనేది మనం ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగాల మిర్చి తీసుకొని నిలువుగా కట్ చేసుకోవాలి. అందులో ఉన్న గింజలు అనేది తీసేయాలన్నమాట. గింజలు తీసేయడం వల్ల ఏంటంటే కారం అనేది ఉండదు, అందుకోసమని గింజలు తీసేయాలి. తీసేసిన తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు అలాగే మసాలా కూడా, అంటే ధనియాల పొడి కూడా, కొంచెం వాము 3 కలుపుకొని ఆ మిర్చిలోకి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను సన్న మిర్చి తీసుకున్నాను. మేము కొంచెం స్పైసీగానే తింటాము కాబట్టి నేను సన్న మిర్చి తీసుకున్నాను. లేదు అనుకుంటే బజ్జీలకి లావు మిర్చి దొరుకుతుంది, అవి తీసుకొచ్చుకొని మార్కెట్లో తీసుకొచ్చి వాటితో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇంట్లో లేకుంటుండే, అందుకోసమని ఈ మిర్చితో చేశాను. చేసేసిన తర్వాత అందులో మనం పెట్టుకొని పెట్టుకోవాలి, మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి శనగపిండి తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్, వాము, కొంచెం సోడా వేసుకొని ఆ మూడింటిని వేసుకొని కొంచెం చిక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పిండి వేసుకుంటే మనకు ఆ పిండి అనేది పైకి తేలినట్లయితే ఆయిల్ హీట్ ఎక్కినట్లు. అలా వేడెక్కిన తర్వాత మిర్చీలు అనేవి ఈ విధంగా ఒక్కొక్కటి ఆ పిండిలోకి ముంచి తీసి చిన్నగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ సన్న మిర్చి కాబట్టి కొంచెం చూడడానికి సన్నగా ఉన్నాయి, కానీ టేస్ట్ అనేది చాలా బాగుంది. కాబట్టి ఈ విధంగా చూసారుగా, ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలి. కింద టిష్యూ పేపర్ వేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ ఉండకుండా పేపర్కి పట్టుకుంటుంది అన్నమాట. అందుకోసమని నేను టిష్యూ పేపర్ వేసుకున్నాను. తర్వాత ఈ మిర్చిలు అనేవి ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకు నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. చూసారు, ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత వాటిని తీసేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని వీటిని నేను కటింగ్ మిర్చి లాగా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి సన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెము ఇట్లా కట్మిర్చి లాగా చేసుకుంటే లోపల అనేది మంచిగా కలర్ చేంజ్ అయ్యి మంచి బ్రౌనిష్ కలర్లో వస్తాయి, స్పైసీగా ఉంటుంది, అలాగే కొంచెం బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి నేను కట్మిర్చి లాగా చేసుకున్నాను. అంతేనండి, మనము మిర్చి రెడీ అయినట్లే. తర్వాత వచ్చేసి అదే గిన్నెలోకి కొంచెం శనగపిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం వాము వేసుకొని ఒక 3 ఎగ్స్ వరకు నేను బాయిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలోకి ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. ఇలా డిప్ చేసుకొని ఆయిల్లోకి వేసుకున్న తర్వాత అవి మనకి ఎగ్ బజ్జీ అనేది తొందరగా కాలదు కాబట్టి కొంచెం టైం పడుతుంది అవి మంచిగా కాలే వరకు. కాబట్టి నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకొని కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది. ఎగ్ బజ్జీ అనేది మనకు రెడీ అయినట్లే. అదే పిండిలోకి మళ్ళీ కొంచెము శనగపిండి తీసుకొని కొంచెం సాల్ట్, అలాగే కొత్తిమీర, కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకున్నాను. మనం ఇన్ని చేసిన తర్వాత ఆనియన్ పకోడీ లేకపోతే బాగుండదు కదండి. టేస్ట్ అనేది ఆనియన్ పకోడీతోటి ఇంకా బాగుంటుంది కాబట్టి ఒకటి ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. మొత్తం కూడా వాటర్ అనేది పోయకుండా ఆనియన్ తోటే మనము పకోడీ అనేది వేసుకుంటే మంచిగా మంచిగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఈ విధంగానే చేసుకున్నాను, వాటర్ అనేది వేయలేదు. మంచిగా ఆనియన్ తోటి ఎక్కువసేపు కలుపుకుంటే అందులోనే సరిపోతుంది. తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి పకోడీ వేసుకుంటే అంతేనండి, పకోడీ కూడా రెడీ అయినట్లే. చూసారుగా, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఆనియన్ పకోడీ చేశాను ఈరోజు, ఎగ్ బజ్జీ అలాగే మిర్చి కూడా చేశాను. ఎగ్ బజ్జీ అనేది మనకు కొంచెం నిలువుగా కట్ చేసుకొని కొత్తిమీర, కొంచెం కారం, సాల్ట్ వేసుకొని కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటే సింపుల్గా ఎగ్ బజ్జీ రెడీ అయినట్లు.